మంచి ఫీల్ గుడ్ కే డ్రామా చూడాలనుకుంటున్నారా? అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'అవర్ స్టిక్కీ లవ్‌ని' చూడండి. సో, ఈ కే డ్రామా చూసిన తర్వాత నాకు నిజంగానే చాలా రోజుల తర్వాత ఒక మంచి కే డ్రామా చూశాననిపించింది. సో, టు బి ఫ్రాంక్ ఇందులో ప్లాట్ ఏంటంటే సింపుల్‌గా చెప్తాను. ఒక గ్యాంగ్‌స్టర్, ఒక హీరోయిన్ ఉంటది. హీరోయిన్‌కి తన పాస్ట్ అంతా మర్చిపోయి ఉంటది. హీరోయిన్ వచ్చేసి ఒక లాయర్ అన్నమాట. సో, ఒక లాయర్‌కి, ఒక గ్యాంగ్‌స్టర్‌కి మధ్యలో జరిగే లవ్ స్టోరీయే ఈ కే డ్రామా అన్నమాట. సో, ఈ కే డ్రామాలో మనం ఇది మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇందులో ప్రతి రకమైన ఎమోషన్స్ ఉంటాయన్నమాట. సో, బాక్సింగ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక స్పోర్ట్స్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎమోషన్స్ అయితే అది పీక్స్ ఉంటుంది. అది ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అది చాలా బావుంటది. అండ్ లవ్ స్టోరీ అయితే చాలా బావుంటది. అండ్ సెకండ్ లీడ్ గూడా ఉంటది. అది వాళ్ళిద్దరి లవ్ స్టోరీ గూడా చాలా బావుంటది. అండ్ ఇదంతా స్పోర్ట్స్‌కి టై అప్ అయి ఉంటది. అండ్ ఈ కే డ్రామాలో ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక గ్యాంగ్‌స్టర్‌కి గూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. మీన్స్ అంటే హీరో ఒక గ్యాంగ్‌స్టర్ గదా! సో, నార్మల్‌గా ఏంటంటే ఈళ్ళు ఔట్ అండ్ ఔట్ వీళ్ళు నార్మల్‌గా లవ్ స్టోరీ పైన ఫోకస్ చేసి ఏదో గ్యాంగ్‌స్టర్‌ది కొంచెం యాక్షన్ సీన్స్ చూపియొచ్చు. బట్ ఈ కే డ్రామాలో ఈ గ్యాంగ్‌స్టర్ వైబ్స్ ఏదైతే వస్తాయో అది చాలా బావుంటాయి నిజంగానే. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఒక నానమ్మ, ఒక మనవడనమాట. సో, వీడు సొంత మనవడయ్యుండడు. ఇక్కడ ఏంటంటే నాకు చాలా నచ్చిందేంటంటే సొంత రక్తమైన మనవడిని అంతలా చూసుకోవాలని ఏముండదు. సో, రక్త సంబంధం లేకున్నా ఆ బాండింగ్ వస్తది చూడండి. అది చాలా స్పెషల్ ఉంటది. సో, ఇదే అన్నమాట. ఇది లైక్ మన ఫ్రెండ్‌షిప్ బాండ్ ఎలా ఉంటది, ఒకరికొకరు సంబంధం ఉంటది ఎలా ఉంటదో ఈ కే డ్రామాలో అలా ఉంటదన్నమాట. సో, నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. సో, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేంత వరకు మనం ఒక స్పోర్ట్స్‌ని ఎంత లవ్ చేస్తే ఒక మిస్టేక్ వల్ల లైఫే కెరియరే మారిపోతుంది అనేదానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో, నాకైతే నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ కే డ్రామాని చూసి. సో, అన్ని కే డ్రామాలాగా ఈ కే డ్రామా కాదు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్రతీదీ లవ్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇందులో ప్రతి రకమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒక విలేజ్ వైబ్స్ ఉంటాయి. ఒక ఫార్మింగ్ వైబ్స్ ఉంటాయి. ఒక నానమ్మ, మనవడి ఎమోషన్స్ ఉంటది. ఒక నాన్న, కొడుకు ఎమోషన్స్ ఉంటాయి. ఒక కూతురు, అమ్మ ఎమోషన్స్ ఉంటాయి. సో, ఔట్ అండ్ ఔట్ ఎమోషన్స్ పైన ఫోకస్ చేశారు. సో, ఒక మంచి ఫీల్ గుడ్ కే డ్రామా ఇది. అండ్ ఇప్పుడే చెప్తున్నా ఇదైతే తెలుగులో లేదు. ఇది నేను హిందీలో చూసా. సో, ఇది అన్నమాట గైస్ నేను చెప్పాలనుకుంది. అండ్ నేను చెప్తున్నా మీరు ఈ కే డ్రామా చూసిన తర్వాత రిగ్రెట్ అవ్వరు. అండ్ మంచి కే డ్రామా ఇది. ఓకే గైస్, చాలా రోజుల తర్వాత వీడియో చేశాననిపిస్తుంది కే డ్రామా గురించి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పటి నుంచి కంటిన్యూయస్‌గా కే డ్రామా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాం. సీ యూ దెన్. థాంక్ యూ. బై బై.